గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. హలో ఎవ్రీవన్, అందరి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వీకెండ్ ర్యాపప్ ఆన్ ద మార్కెట్స్లో ఈ వీడియో చేస్తూ ఉన్నాము. సో ఈరోజు మార్కెట్స్ మీరు కానీ గమనించినట్లయితే కంప్లీట్గా టూ మచ్ ఆఫ్ నెగిటివ్తో స్టార్ట్ అయ్యిందండి. సో ఒక టైంలో అయితే 300 పాయింట్స్ బిలో నిఫ్టీ అంటే హై నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ టైంకి చాలా నెగిటివ్గా వెళ్ళింది. దానికి రీజన్స్ మనం ముందు అంత వాలటైల్గా ఈరోజు ఎందుకు అంత సెషన్ ఉందంటే మెయిన్ రీజన్ వీక్ పోస్టింగ్ ఆఫ్ యాక్సెంచర్ రిజల్ట్స్. ఎప్పుడైతే యాక్సెంచర్ అంటే ఐటీ కంపెనీ యాక్సెంచర్ ఎప్పుడైతే వీక్ గైడెన్స్ కానీ వాటి గ్రోత్ గురించి అంటే ఐటీ కంపెనీస్ గ్రోత్ గురించి కానీ ఎప్పుడైతే కొంచెం వీక్గా పోస్ట్ చేశారో రిజల్ట్స్ని, సో ఇమీడియట్గా ఐటీ ప్యాక్ అంతా కూడా ఐదర్ యూ టేక్ హెచ్సిఎల్ టెక్ కానీ లేకపోతే విప్రో అన్ని కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ 3 to 5% వరకు ఒక టైంలో నెగిటివ్ అయిపోయండి. అలానే ఐటీ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 3-year ఇండెక్స్కి లోయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయింది. సో ఒకవైపు యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్ అన్ని అగ్రిమెంట్ అయిపోయాయి. అలానే ఈరోజు స్విట్జర్లాండ్లో కూడా ఈ వార్కి ఎండ్ చేద్దాము అనే ఒక డెసిషన్తో మీటింగ్ ఉండేదండి. బట్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్ మీద అటాక్స్ అంటే ఒకవైపు అక్కడ పీస్ టాక్స్ జరుగుతున్నాయి, ఒకవైపు ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్ మీద అటాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఇమీడియట్గా వాళ్ళు ఆ పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ మీటింగ్ ఏదైతే ఉందో అది పోస్ట్పోన్ చేసుకున్నారు. దాన్ని కూడా మార్కెట్ కొంచెం నెగిటివ్గా మనం తీసుకున్నట్లుగా కనిపిస్తుందండి. సో ఇవి మనకి మేజర్ ఈ 2 రీజన్స్ మార్కెట్స్ని చాలా నెగిటివ్గా తీసుకెళ్లాయని చెప్పొచ్చు. బట్ ఇమీడియట్గా రికవరీ కూడా బాగానే మనకి కనిపించిందండి. అగైన్ ఫైనల్లీ మార్కెట్స్ చూసుకున్నట్లయితే 24,000 అబౌవ్నే క్లోజ్ అయ్యాయి. 24,013 దగ్గర మనకి క్లోజింగ్ అనేది నిఫ్టీ కనిపిస్తుంది. సో ఎవ్రీవేర్ మనం చూస్తున్నాము కొంచెం మార్కెట్స్ డ్రా డౌన్ అయినా ఇమీడియట్గా బయింగ్ ఆపర్చునిటీ అయితే అందరికీ కనిపిస్తుందండి. సో దే హావ్ సపోర్ట్ లెవెల్ అయితే మనకి 23,800 23,900 రాగానే మార్కెట్లో మంచి సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇమీడియట్గా బయింగ్ కూడా అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవ్వగానే మార్కెట్స్ కొంత రికవరీ అనేది మనకు కనిపిస్తుంది. అలానే గుడ్ న్యూస్ కూడా మనకి చాలా కనిపిస్తుందండి. ఒకవైపు మనకి క్రూడ్ ఆయిల్ అయితే $78, దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మళ్ళీ నార్మల్సీ అంటే ఈ వారకు ముందు ఏ విధంగా అయితే నార్మల్గా ఉండేదో అదే స్థాయికి తీసుకురావాలి అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. సో అది కూడా స్టార్ట్ అవబోతోంది. నార్మల్గా ఇంకా ఎటువంటి డిస్ట్రప్షన్స్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అన్ని షిప్మెంట్స్ అన్ని కూడా మనకి స్టార్ట్ అవుతాయి అనగానే అది కూడా మార్కెట్స్కి చాలా పాజిటివ్. ఎస్పెషలీ మన లాంటి ఎకానమీస్ వేర్ 85 to 90% మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి సో దిస్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. ఇంకోటి ఏంటంటే ఆర్బీఐ ఏవైతే ఈ అవుట్ అంటే ఇన్ఫ్లోస్ అంటే ఫారెన్ ఫ్లోస్ ని అట్రాక్ట్ చేసుకోవాలి అనే ఏదైతే స్టార్ట్ చేసిందో అదైతే పాజిటివ్ గా కనిపిస్తుందండి. సో దాదాపుగా చాలా మనీ మనకి మార్కెట్లోకి అంటే త్రూ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ ఎఫ్ఐఐస్ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ అండ్ సర్టెన్ బాండ్స్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. వాటి మీద ఇంట్రెస్ట్ మీద ట్యాక్సెస్ ఏమీ ఉండవు. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీకు దాదాపుగా 7% ఇంట్రెస్ట్ ఇస్తాము. దాంతోపాటు క్యాపిటల్ గెయిన్స్ మీద కూడా ఎటువంటి ట్యాక్సెస్ ఉండవు అనగానే చాలా మంది ఎఫ్ఐఐస్ ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో అలానే ఎఫ్సిఎన్ఆర్బి ద్వారా కూడా ఎన్ఆర్ఐస్ మనీని ఇండియాకి అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. 7.1% ఎఫ్సిఎన్ఆర్బిలో ఎవరైతే ఎన్ఆర్ఐస్ డిపాజిట్ చేస్తారో వాళ్ళకి 7.1% గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందో స్టార్ట్ చేసిందో సో ఇమీడియట్ గా రూపీ అనేది 94 రూపీస్కి అంటే అగెనెస్ట్ $94 చాలా వరకు రికవరీ మంచి రికవరీ అనేది కనిపించిందండి. సో ఇక్కడ నుంచి ఎటువంటి ఫాల్ కొంచెం కనిపించిన ఇమీడియట్ గా బయింగ్ ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్. బట్ వాట్ ఆర్ ద స్టాక్స్ అండ్ స్పెసిఫిక్ సెక్టార్స్ వీ కెన్ లుక్ ఫర్? ఇలాంటి టైంలో ఎలాంటి చిన్న మీకు ఫాల్ ఎలాంటి వాలటిలిటీ కనిపించినా యూ క్యాన్ పికప్ ఫ్యూ సెక్టార్స్ అండ్ ఫ్యూ స్టాక్స్. సో వాటి గురించి ఇప్పుడు చెప్దాం. సో ఇలాంటి టైంలో మార్కెట్స్ ఏ మాత్రం కరెక్ట్ అయినా ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా అంతా కనిపిస్తుందండి. వెంటనే మార్కెట్లో కూడా రికవరీ కనిపిస్తుంది. సో ఎలాంటి స్టాక్స్ మనం తీసుకోవాలి అంటే డెఫినెట్లీ వీ కెన్ సీ ద క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడైతే $78 ఇంకా మనకి ఫ్యూ ఫార్వర్డ్కి వెళ్ళినట్లయితే మేబీ $70 కూడా వచ్చినా మనకి క్రూడ్ ఆయిల్ ఆశ్చర్యపోక్కర్లేదండి. సో వీ కెన్ ఫోకస్ ఆన్ ఓఎంసీ అంటే
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఇది చాలా పాజిటివ్ న్యూస్. లైక్ మీరు బీపీసీఎల్ తీసుకోండి, హెచ్పిసిఎల్ తీసుకోండి, వాటికన్నిటికీ కూడా చాలా పాజిటివ్ న్యూస్. అలానే ఎయిర్లైన్స్ కూడా చాలా వరకు ఈ పర్టికులర్ ఏదైతే క్రూడ్ ఆయిల్ అనేది తగ్గిపోతూ ఉందో వాటికి చాలా పాజిటివ్ గా ఉంటుంది. అలానే పెయింట్స్ కంపెనీస్ లైక్ ఏషియన్ పెయింట్స్ అండ్ సిమెంట్ కంపెనీస్, వీటన్నిటికీ కూడా ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే $70 వచ్చేస్తుందో చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసేస్తూ ఉన్నారు. సో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ద క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వుడ్ బి అరౌండ్ $75 వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే టెక్స్టైల్ స్టాక్స్ కూడా కొంచెం ఆప్టమిజం కనిపిస్తుందండి. ఎందుకంటే ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనకి రోల్ అవుట్ అవ్వబోతోంది. సో యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా మనకు తెలుసు, అది కూడా ముందుకు వెళ్తోంది. సో జెనీవాలో అందరూ ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కలిశారు. సో మేబీ అది కూడా మనకి టెక్స్టైల్ స్టాక్స్ కి చాలా పాజిటివ్ గా మనకి కనిపిస్తుంది. బట్ కొంచెం నెగిటివ్ గా మనకు కనిపించింది ఏంటంటే ఐటీ అండ్ మెటల్ అయితే దేర్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వాలటిలిటీ అనేది కనిపిస్తుంది. ఏ కంపెనీ కొంచెం రిజల్ట్స్ అనేవి, వాళ్ళ గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ అనేవి, గైడెన్స్ అనేది కొంచెం నెగిటివ్ గా ఇవ్వగానే ఎంటైర్ ఐటీ ప్యాక్ అంతా కూడా చాలా వరకు నెగిటివ్ గా వస్తుంది. సో నీడ్ టు బీ విత్ మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కానీ, ఫార్మా, సో అండ్ సిమెంట్ స్టాక్స్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎన్బిఎఫ్సిస్. ఇప్పుడు చాలా వరకు లోన్ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది. లోన్స్ అండ్ క్రెడిట్ గ్రోత్ అనేది కంపెనీస్ అంటే బ్యాంక్స్ కి ఎస్పెషల్లీ మీరు తీసుకున్నట్లయితే బ్యాంక్స్ లో మనకి ఎన్బిఎఫ్సిస్ కానీ, లేకపోతే కొన్ని బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ డూయింగ్ వెరీ అగ్రెసివ్ లోన్ గ్రోత్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇలా మనం కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ అంటే క్రూడ్ ఆయిల్ వల్ల మనకి పాజిటివ్ అయిన స్టాక్స్ ఏమున్నాయి, సెక్టార్స్ ఏమున్నాయి, అలానే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కానీ, ఎఫ్టీఏ మిగతా అగ్రిమెంట్స్ ఏవైతే అవి రోల్ అవుట్ అవ్వబోతున్నాయో సో వాటి మీద బేస్ చేసుకుని కొన్ని సెక్టార్స్ అండ్ స్టాక్స్ మనము చూడొచ్చు. అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ కి కొంచెం సపోర్ట్ అది ఇస్తుంది, లైక్ ఫెర్టిలైజర్స్ కి సపోర్ట్ ఇస్తుంది. సో ఇలాంటి స్టాక్స్ మనము ఇమీడియట్ గా కొంచెం మీకు ఏమాత్రం ఆపర్చునిటీ మార్కెట్ లో వాల్టిలిటీ అండ్ డౌన్ గ్రేడ్ అయినా మీరు ఇమీడియట్ గా ఆ స్టాక్స్ ని పికప్ చేసుకోవచ్చండి. బట్ రైట్ నౌ అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందంటే ఎనీ పాజిటివ్ న్యూస్ వీ క్యాన్ సీ 24,500 రేంజ్ వరకు కూడా మార్కెట్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. బట్ 23,800, 23,900 రాగానే మంచి సపోర్ట్ లెవెల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో బీ పాజిటివ్ ఫ్రమ్ ద మార్కెట్స్.